పవన్ కళ్యాణ్ది అప్పుడు గంగతో రాంబాబు సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఒక వార్తని ఎలా వక్రీకరించవచ్చు, ఒక వార్తని వాస్తవం నుంచి ఎట్లా మలిచి చెప్పచ్చు అని. చివరికి అదే సక్సెస్ అయింది అన్నది కూడా చూపెడతాడు దాంట్లో. బ్రహ్మానందం చెప్పింది కరెక్ట్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఇందులో కొంపలు ముంచింది బెల్ట్ షాప్ మధ్యమే, ఇది సాక్షి వాళ్ళ వార్త. కాస్త ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాస్తవానికి దగ్గరగా రాశారు. అధికార పక్షంలో ఉంటే రాసేవాళ్ళు కాదు. సరే, ఈనాడు రాసుకొచ్చినటువంటిది ఇదే అంశానికి సంబంధించి. బైకర్ మద్యం మత్తే ఉసురు తీసింది, గుడ్, ఐ అప్రిషియేట్. ఈనాడు ఇవాళ మందు కొట్టినటువంటి వాడు ఈ పని చేశాడు అన్నటువంటి విషయం ఈనాడు కూడా రాసింది. సీసీటీవీ ఫుటేజ్తో వెలుగులోకి రోడ్డు పైన పడిన బైక్ పై నుంచి వెళ్ళిన వీకావేరి బస్సు ఆరాపిడితో నిప్పురవలు, బస్సు దగ్ధం, విచారణలో బైక్పై ఉన్న రెండో వ్యక్తి వెల్లడి అన్నటువంటిది. బైకర్ మద్యం మత్తే అన్నటువంటిది రాసింది. ఈ విషయంలో వీళ్ళని చేయాలి. కానీ అదే సందర్భంలో నీచాతి నీచ పత్రిక రాసుకొచ్చినటువంటిది ఏంటయ్యా అంటే, నిర్లక్ష్యపు నిప్పు, ప్రైవేటు బస్సు విషాదంలో కీలక మలుపు. బస్సు రాకముందే డివైడర్ని ఢీకొన్న బైకరు, అక్కడికక్కడే శివశంకర్ మృతి, స్నేహితుడి గాయాలు, రోడ్డు మధ్యలో పడిపోయిన బైకు, తర్వాత ఇదే మార్గంలో వెళ్ళిన 3 బస్సులు, 2 గంటల 55 నిమిషాలకు వచ్చిన వీకావేరి బస్సు, ఆ బైకును దోసుకుంటూ ముందుకు, రోడ్డు బైక్ మధ్య రాపిడికి నిప్పురవలు, బైక్ ట్యాంక్ మూత ఊడి పెట్రోల్ బయటికి, వెంటనే బస్సు అంతా వ్యాపించిన మంటలు, బైకును గుర్తించకుండా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అధికారికంగా నిర్ధారించిన పోలీసులు. ఇక్కడే వీళ్ళు వార్తలో పోనే ఏమన్నా రాశారా? కర్నూలు జిల్లా కల్లూరు మండలం చెనకేటేకూరు గ్రామ సమీపంలో హైదరాబాద్ బెంగళూరు హైవేపై పల్సర్ బైక్ డివైడర్ ఢీకొని రోడ్డు మధ్యలో పడిపోయింది. బైక్ నడుపుతున్న బి శివశంకర్ తలకు బలమైన గాయమే, అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక్కి కూర్చున్న ఎరిస్వామి డివైడర్ మధ్యలో గడ్డిపై పట్టడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చలనం లేని శివశంకర్ని ఎరిస్వామి రోడ్డు పక్కకి లాగాడు. 2:45 నుంచి 2:55 వరకు 10 నిమిషాల్లో ఆర్టీసీ బస్సు సహా 3 బస్సులు అదే మార్గంలో బెంగళూరు వైపు వెళ్ళాయి. రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్ను గమనించి పక్కగా వెళ్ళాయి. అయితే దాన్ని పక్కకు లాగేయాలని ఏ ఒక్కరు అనుకోలేదు. 2:55 గంటలకు రోడ్డు మధ్యలో ఉన్న బైక్ను పక్కకు లాగేద్దామని ఎరిస్వామి ప్రయత్నిస్తున్నప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చింది. రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్ను ఢీకొట్టి అలాగే తోసుకుంటూ 200 మీటర్లు వెళ్ళిపోయింది. ఘోర ప్రమాదం. బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్ ట్యాంక్ మూత తెరుచుకుని పెట్రోల్ రోడ్డుపై కారడం, బైక్ రోడ్డు మధ్య ర్యాపిడ్ వల్ల నిప్పురవలేసి పెట్రోల్ అంటుకోవడంతో క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించి 15 నిమిషాల్లో ఘోరం జరిగిపోయింది. ఇక్కడెక్కడన్నా రాశారా మద్యం? అసలు ఆ డివైడర్ని ఎందుకు కొన్నాడు, ఎందుకు ఢీ కొట్టాడు? మద్యం మత్తులో. పెట్రోల్ బంక్ దగ్గరే ఉంది, మద్యం మత్తులో. అంటే మన వాళ్ళ హయాంలో మద్యం దుకాణాలను కూడా నెత్తిన పెట్టుకునేటటువంటి, అంటే తాగడం తప్పు లేదు, తాగడమే కరెక్టు, తాగబోయించడం చేత కాలేదని వార్తలు రాసి చివరికి తాగి దానివలన ఇలాంటి ఇంత దుర్మార్గమైన ప్రమాదానికి కారణమైతే కవర్ చేసుకొచ్చేటటువంటి వాళ్ళని వీళ్ళు జర్నలిజం నీతులు చెప్పేటటువంటి నీచాతి నీచ పత్రిక అని మరోసారి నిరూపించుకుంది.